హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. సో గైస్, అయితే మనం అర్బన్ కంపెనీలో అయితే ఇన్స్టా హెల్ప్ అనే కేటగిరీ ఉంది కదా. సో అందులో అయితే మనకు టాప్ 2 months నుంచి అయితే మనకు స్టార్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో అడిగి అయితే మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో చాలా మంది అయితే బయట అయితే మొహమాట పడుతుంటారు వర్క్ చేయడానికి. అండ్ సెక్యూరిటీ పరంగా ఏమైనా ఉంటుందా, లైక్ అర్బన్ కంపెనీ సపోర్ట్ చేస్తుందా, అండ్ దాంట్లో ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది. చాలా మంది కూడా 30,000 అని చెప్పేసి 32,000 అంటున్నారు, 25,000 అంటున్నారు చెప్పేసి చాలా మందికి అయితే అపోహలు అంటూ ఉంటున్నాయి. సో వాళ్ళకి ఈ పేమెంట్ అనేది రియల్ గానే వస్తుందా లేదా ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి ఒకసారి మనకు టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళని అడిగి సో మనం తెలుసుకుందాం అనమాట. మేడం, సో అర్బన్ కంపెనీలో మీకు వచ్చిన తర్వాత లైక్ మీరు ఇంత ముందు ఏదైతే వర్క్ చేశారో సో దానికంటే బెటర్ గా అర్బన్ కంపెనీలో మీకు ఏమైతే నచ్చింది, వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది అనమాట, అది చెప్పండి ఒకసారి. ఈ కంపెనీలో రాకముందు సెక్యూరిటీగా చేశాను. సెక్యూరిటీ చేశారు, ఓకే. ఫీవర్ వచ్చిందని ఊరికి వెళ్ళిపోయాను. ఓకే. మా తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఆ జాబ్ లో. ఈ అంతలోకి ఉండంటే ఈ కంపెనీ వాళ్ళు ఇట్లా కార్డ్స్ పంచుకుంటే చూశాను, వచ్చాను ట్రైనింగ్ కి. వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది. శాలరీ 30,000 ఇస్తున్నారు నాకు. మా పిల్లల చదువులకి హెల్ప్ అవుతుంది సార్. చాలా చాలా మంది ఏమనుకుంటారు అంటే బయట ఏమో కార్డ్స్ పంచే వాళ్ళు ఫేక్ ఇలానే పంచుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా మంది కూడా అక్కడనే మనం వెళ్ళి చెప్తారు, కానీ అక్కడనే వాళ్ళ కార్డ్ అని పక్కన పడేసి సో అంటే లైక్ మళ్ళీ నమ్మకుండా అట్లనే ఉంటారు. సో మీరు ట్రస్ట్ గా ఎలా నమ్మారు అనమాట? కార్డ్స్ ఇయ్యగానే మీరు నమ్మడానికి కారణం ఏంటి? మళ్ళీ వచ్చిన తర్వాత మీకు బెనిఫిట్ అనేది ఎలా అనిపించింది? నాకు 30,000 వస్తుంటే నా పిల్లలకి చదువులకి వాటికి చాలా హెల్ప్ అవుతుంది సార్. అర్బన్ కంపెనీలో చేరిన తర్వాత మీకు చూపించాను నాకు శాలరీ ఎట్లా పడుతుంది, వాళ్ళు చూసి వాళ్ళు నమ్మాలి కదా. ఒకసారి మనకైతే చూపించండి, ఎందుకంటే అర్బన్ కంపెనీలో సాలరీ అనేది 30,000 అని చెప్పేసి 30,000 అనే కానీ ఎవరైతే నమ్మరన్నమాట. సో ఒకసారి మేడం సాలరీ అయితే చూద్దాం. సో ఫోన్ అయితే తీసుకుందాం, మనం యాప్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది అయితే యాప్ అనేది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనీ పైన క్లిక్ చేసి ఒకసారి సాలరీ అనేది చెక్ చేద్దాం మేడం. సో ఇక్కడ పైన అయితే మనం చూస్తే 1 month శాలరీ ఇది 1,000 అంటే 15,500 15 days కి, మళ్ళీ 14,600 15 days కి, అంటే టోటల్ కలిపి అనేది 1 month కి అనేది మీరు ఎగ్జాక్ట్లీ దగ్గర ఒక 30,000 అయితే ఎర్న్ చేశారు అన్నమాట. సో ఇది చూడండి ఒకసారి మేడం సాలరీ అనేది చూడండి. సో 1 month కి అనేది 30,000 అయితే నాట్ ఏ జోక్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసేది ఇంటి పని మాత్రమే. సో బయట వెళ్ళి చేసేది కూడా ఒక్కోసారి మేడం అనేది మీకు చెప్తుంది. సో ఎలా అంటే చేసే చిన్న పని అయినా కానీ సో ఇంత హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ మేడం చెప్పింది వాళ్ళ పిల్లల చదువులకు వీటికి ఉపయోగపడుతుంది, ఎంతో కొంత బెస్ట్ అని అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది మేడం. సో ఒకసారి మేడం కి ఇంకా దీంట్లో ఏమేమి అచీవ్మెంట్ చేసిందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. సో ఈ సాలరీ మీరు ఎంతగానో తీసుకుంటారు కదా మేడం. సో మీరు ఎంతగానో అయితే అంటే ఏదైనా మీరు కొనడం కానీ లేదా పిల్లల చదువు ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నారు? పిల్లలు ఎడ్యుకేషన్ కే పెడతాను సార్. వాళ్ళ పిల్లలకి తిండికి అన్నిటికీ నేనే పెట్టాలి. మా హస్బెండ్ లేడు, ఓకే, అందుకని మొత్తం నేనే చూసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు అర్బన్ కంపెనీ గురించి ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది సార్. నేను ఫేక్ అని అంటారు చాలా మంది సాలరీ గురించి, కానీ ఫేక్ కాదు సార్, నిజమే ఇస్తున్నారు. వాళ్ళ ప్రామిస్ చేసినట్టే ఇస్తున్నారు. మాకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు ముందు హెల్ప్ లైన్కి వెళ్తాం. అంటే బయట చాలా మంది కూడా అనేది ఏంటంటే క్వశ్చన్, సో అర్బన్ కంపెనీ మేము వెళ్దాం రైటే, సో డిఫరెంట్ హౌస్ కి వెళ్ళి అనేది వర్క్ అనేది చేయాలి. సో అక్కడ అనేది జెంట్స్ అనే ఉంటారు, అంటే బ్యాచులర్స్ కూడా బుకింగ్ అనేది చేసుకుంటారు కదా. సో చాలా మంది వాళ్ళ హస్బెండ్ అనేది ఒప్పుకోరు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి డిఫరెంట్ హౌస్ కి వెళ్ళాలి కాబట్టి అక్కడ బ్యాచులర్స్ ఉంటారు. సో ఎవరైనా డిఫరెంట్ ఉంటారు కాబట్టి ఏది అవుతుందో సెక్యూరిటీ పరంగా మాకు లేదు కదా సపోర్ట్ అని చెప్పేసి అక్కడనే నెగిటివ్ గా చూసి అక్కడనే ఇంట్లోనే ఉంచుకుంటారు. సో పంపించారు అనమాట. సో వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్ గా టైట్ ఉన్న పొజిషన్ ఉన్నా కానీ వాళ్ళు ఈ యొక్క రీజన్ తోటి అనేది పంపారు అనమాట. సో వాళ్ళకైతే మీరు ఏం చెప్తారనమాట? లేదు సార్, ఫుల్ సేఫ్టీ ఉంటది అర్బన్ కంపెనీ నుంచి. మాకు 3 కేటగిరీలుగా ఉంటారు మాకు హెల్ప్ చేయడానికి. ఏదన్నా కస్టమర్ పరంగా కానీ హెల్ప్ లైన్కి వెళ్తాం ఫస్ట్, ఏదన్నా ప్రాబ్లం ఉంటే. అంతగా లేకపోతే నెక్స్ట్ స్టెప్ మా ఆర్ఎం ఉంటాడు. మాకు 4-5 హబ్ లో ఆర్ఎం ఉంటారు, ఆ సార్ చూసుకుంటారు. ఏదన్నా రెస్పాండ్ కాకపోతే మాకు కంపెనీ నుంచి ఫోన్లు వస్తుంటాయి, రోజు డైలీ వస్తూనే ఉంటాయి. మాకు మేనేజర్లు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి కాల్ చేస్తే వాళ్ళు ఎమ్మటే రియాక్ట్ అవుతారు సార్. మాకు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. బ్యాచులర్స్ ఉన్నా ఎవరున్నా మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్ అర్బన్ కంపెనీ నుంచి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మేడం, సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆల్రెడీ మాకు ఆర్ఎం ఉంటారు, ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఆర్ఎం పాటు తీసుకుంటారు. లైక్ ఆర్ఎం సార్ ఫోన్ కలవకపోతే మేనేజర్ సార్ అయినా తీసుకుంటారు, లేకపోతే మాకు ఫోన్ లో మనకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంటుంది. సో దాని నుంచి అయితే తీసుకోవాలని చెప్పేసి, అంటే హెల్ప్ లైన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో చాలా మంది కూడా ఎక్కడే భయపడుతుంటారు, అంటే బ్యాచులర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి పంపారు కదా. సో మేడం మాటల్లో అయితే విన్నారు, బ్యాచులర్స్ ఉన్నా కానీ ఎలాంటి మనకు ప్రాబ్లం అయితే ఉండదు, లేదా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ మీరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసే ఆప్షన్ అనేది ఉందా మీకు? లైక్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా కనిపిస్తే క్యాన్సిల్ ఏమైనా చేసుకునే ఆప్షన్? సార్ ఫోన్ చేసి చెప్తాం, హెల్ప్ లైన్ ఫోన్ చేసి చెప్తాం ఫస్ట్. ఆ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, 5 నిమిషాలే ఫోన్ చేస్తారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే క్యాన్సిల్ చేసుకొని మీరు బయటకు వచ్చేసేయండి అని చెప్తారు.
ఓకే మాకేం ఇబ్బంది లేదు సార్. ఓకే. సో మీకు ఏంటంటే బ్యాచులర్స్ ఉన్నా కానీ కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి కూడా ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం కొంచెం నెగిటివ్ గా చెప్పినా కానీ కింద మీరు వచ్చిన తర్వాత కింద సెక్యూరిటీ గార్డ్ గా చెప్తారు అక్కడ బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పేసి. సో అక్కడ మీరు తెలుసుకున్న తర్వాత అప్పటికి కూడా మీరు ఫారెన్ సార్ కి కాల్ చేసి లేదా హెల్ప్ సెంటర్ కి కాల్ చేసి కూడా మీరు కొంచెం నెగిటివ్ గా మీకు అనిపిస్తే అక్కడ మీరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసేయచ్చు కూడా, రిటర్న్ అయితే వచ్చేసి అనమాట. ఈ ఫెసిలిటీస్ కూడా అర్బన్ కంపెనీ అయితే కల్పిస్తుంది అందరికి, ఫీమేల్స్ కి అయితే. అవును. ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అంటే లైక్ అర్బన్ కంపెనీలో రావాలనుకుంటున్నారా, అంటే రావాలని ఇంకా మీరు కూడా నాలాగని చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారా లేకపోతే వద్దని చెప్పేసి అంటారా? అది చేసుకోమని చెప్తారు. ఈ పరంగా మనీ అయితే గ్యారంటీ సార్. ఓకే. మనం వచ్చేది మనీ కోసం కదా. సో మనీ మాత్రం మీకు గ్యారెంటెడ్ గా వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. అండ్ దీంట్లో అనేది Security ఉంది. ఓకే, దీంట్లో అనేది మెయిన్ గా పని అనేది ఏం చేస్తారు, వర్క్ అని ఏం చేస్తారు? ఎక్కువ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు 1 అవర్ బుక్ చేసుకుంటే 1 అవర్ లో చెప్పిన వరకు వీలైనంత వరకు పని చేసేస్తాం. Okay. ఎలాంటి వర్క్ చేస్తారు? ఎక్కువ మాపింగ్, మ్యాపింగ్ చేయడం, ఇంకా బట్టలు హోల్డింగ్ చేస్తాం, Okay. బట్టలు ఐరన్ చేస్తాం, ఓకే వెజిటేబుల్ కటింగ్ చేస్తాం. ఓకే. అంతే సార్ సో మాక్సిమం. మేడం చెప్పేది అంటే బట్టల ఇప్పుడు ఇల్లు ఊడ్చి మ్యాప్ వేయడం కానీ, కూరగాయలు కటింగ్ చేయడం, గిన్నె లాంటివి తోమడం అండ్ వెజిటబుల్స్ అనేది కటింగ్ చేయడం, ఇలాంటి అయితే మేడం వాళ్ళు అయితే డైలీ అయితే వర్క్ అయితే చేసుకుంటారు. సో డైలీ మీరు ఆడవాళ్ళు అంటే లైక్ ఫీమేల్స్ అనేది డైలీ ఇంట్లో చేసే పని, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే చేసుకుంటారు. అదే పని మీరు బయటకు వెళ్ళి చేసినప్పుడు 4 కాలు అనేది సంపాదించదు అని చెప్పేసి మేడం క్లియర్ కట్ గా చెప్తుంది అదనమాట. అండ్ మేడం మీరైతే ఈ కంపెనీలో అయితే స్టార్ పర్ఫార్మెన్స్ కదా, సో ఈ రోజు మీకు పిలిచి కానీ, సో ఇంతకు ముందు కూడా మీకు ఏమైనా అవార్డు లాంటివి వచ్చాయా? సో ఈ రోజు అనేది ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి మా వాళ్ళకైతే చెప్పండి అనమాట. వచ్చింది సార్, అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చింది బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు. ఓకే. మాకు సర్టిఫికేట్ ఇచ్చి భోజనాలు పెట్టి బాగా హ్యాపీగా గేమ్స్ ఆడిచ్చారు. ఓకే. మాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్ ఇచ్చారు, చిన్న గిఫ్ట్. ఓకే. మళ్ళీ ఈ రోజు వచ్చాను, మళ్ళీ ఈ రోజు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చారు. ఓకే. జనవరి లక్కీ డ్రాలో 10,000 ఇచ్చారు. ఓకే. తీసుకున్నాను ఈ రోజు. ఓకే. అండ్ కంగ్రాట్స్ అనుకోవచ్చు మేడం కి, ఎందుకంటే ఇప్పుడు మంత్లీ అని పిలుస్తారు అండ్ వాళ్ళకైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అదే కాకుండా లక్కీ విన్నర్లు అనేది 10,000 అనేది గెలుచుకుంది. అండ్ మీకు మంత్లీ కూడా ఇలాంటి హ్యాపీనెస్ అంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అర్బన్ కంపెనీ నుంచి. ఎందుకంటే మీరు బయట స్ట్రగుల్ అవుతూ చాలా మంది అయితే ఉంటారు. సో మంత్లీ అనేది వర్క్ చేస్తున్న కొద్ది కొంచెం స్ట్రగుల్ అవుతారు కాబట్టి, లైక్ డైలీ వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో మంత్లీ రిలీఫ్ కోసమైనా కానీ అర్బన్ కంపెనీకి పిలిచి వాళ్ళు అనేది పర్ఫార్మెన్స్ అంటే బోనస్ లైక్ గిఫ్ట్స్ లాంటివి కానీ అవార్డు లాంటివి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే అర్బన్ కంపెనీలో చాలా ఎందుకంటే 2014 నుంచి ఉంది. సో ఇప్పుడైతే ఈ కేటగిరీ అయితే రీసెంట్ గా ఒక 9 మంత్స్ అయితే నుంచి 8-9 మంత్స్ అయితే నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఒక్కరు కూడా పే అవుట్ అయితే లేట్ అయితే కాలేదు, ఎందుకంటే వాళ్ళకి టైం టు టైం అనేది పే అవుట్ కూడా పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సంతోషాన్ని కంపెనీతో వాళ్ళు అయితే పంచుకుంటున్నారు అనమాట.